కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. ఒక్కరోజు సర్వే నిర్వహించడం అవివేకమని అన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు రావడం కష్టమని అన్నారు. విద్యార్థులు రైతులపై లాఠీచార్జ్ చేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు మధుయాష్కి. ఒకే రోజు సర్వే అని పెట్టడం ఎంత అవివేకం అనంటే, ఎన్నో కలలు కానీ ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించుకుంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ కొరకు పనిచేసినని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్టీని గెలిపించి కేసీఆర్ గారిని అధికారులను కూర్చుండబెడితే ఇది తుగ్లక్ పాలన మరిపించినట్టుగా పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మీరే ఆలోచించండి, ఇక్కడ పాత్రికేయులు ఉన్నారు, ఢిల్లీలో పనిచేసే వాళ్ళు కానీ లక్షలాది మంది గల్ఫ్ నుంచి ముంబైలో కూడా నిజామాబాద్ జగిత్యాల వరకు చూసుకుంటే ఊరూరున అక్కడ కూలినాలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. ఒకే రోజు సర్వే అని పెట్టి తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడికి అట్లా రాగలుగుతారు? వాళ్ళు ఎట్లా లక్షలు ఖర్చు పెట్టుకొని వేలు ఖర్చు పెట్టుకొని రావాలి అని అంటే సాధ్యమేనా? తప్పుడు ప్రామిసులు చేసి ఆచరణ గోచరంగానే 12% ముస్లిమ్స్కి అంటూ, 3% క్రిస్టియన్ అంటూ, ఎస్టీలకు 12%, రాజ్యాంగ పరంగా అది సాధ్యం కాని యొక్క రైతుల రుణమాఫీలు అంటూ, ఆఖరికి 10 లక్షలు అమరుల కుటుంబాలకని ప్రకటించి ఈరోజు శ్రీకాంతాచారికి సర్టిఫికెట్ కావాలా? వాళ్ళ త్యాగాలతోటి అధికారానికి వచ్చి 90 రోజులు కావస్తున్నది. అధికార పీఠంలో కూర్చొని హెలికాప్టర్లో ఏసీ కార్లలో తిరుక్కుంటూ అధికార అందలాన్ని అనుభవిస్తూ రెడ్ తివాసీలేసి పారిశ్రామికవేత్తలంటూ పిలుచుకుంటూ అది అమరులకు ఇప్పటిదాకా 10 లక్షలు ప్రకటించింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. విద్యార్థులపైన లాఠీ ఛార్జీ, రైతులపైన లాఠీ ఛార్జీ, విద్యార్థులను కొట్టిన పోలీసులకేమో ఇన్నోవా కార్లు ఇప్పించుకుంటూ ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ యొక్క ప్రయారిటీ తెలుస్తూ ఉన్నది.